హలో రే మణి, నేనురా. విశ్వం, ఎలా ఉన్నావురా? నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నా. మావాడు చేరాడా? ఉదయం కనిపించాడు. ఫంక్షన్ అయిపోయాక తీరిగా మాట్లాడుకుందాం అన్నాను, మళ్ళీ కనిపించనే లేదు. ఎవరైనా ఫ్రెండ్స్ కలవడానికి వెళ్ళాడేమో. అక్కడ వాడి ఫ్రెండ్స్ ఎవరుంటారా? పక్కన ఏదైనా సినిమా థియేటర్ ఉందా? సెకండ్ షో చూడటానికి వెళ్ళాడేమో. ఇదేం బాగాలేదే. ఎరా నువ్వు రే, నీ కొడుకు వచ్చేసాడులే. రే, ఫోన్ వాడికి ఇవ్వరా, 2 మాటలు మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? సినిమా బాగుందా లేదా అని అడుగుతావు, అంతే కదా? నేను అడుగుతాను కానీ నువ్వు ఫోన్ పెట్టే. అయ్యా పాలు. సార్ ఇట్రండి. ఎక్కడికి వెళ్ళారేంటి? అదే పార్క్ ఉంది కదా, పార్క్, అక్కడికి చల్లగాలి కోసం వెళ్ళాను. ఓ, గాలుందా? పార్క్ లో ఫుల్ క్రౌడ్ అంకుల్, గాలి ఆడలేదు. సరే ఇంటికి వెళ్ళిపోదాం తిరిగి వస్తుంటే దారిలో మోహిని పోస్టర్ కనిపించింది. వెళ్ళి చూసి రావడానికి కొంచెం లేట్ అయింది. మోహినియా? షకీలా షకీలా షకీలా. ఎవర్రా అది? అదేనయ్యా, మలయాళం పిక్చర్ లో హీరోయిన్. మీరు ఎప్పుడు చూడలేదా మలయాళం బిడి సినిమాలు? మీ నాన్నేమో వాడికి ఏదైనా ఉద్యోగం చూపించి ఫారిన్ పంపించు అంటున్నాడు, నువ్వేమో ఇక్కడ బీచ్ సినిమాలను తిరుగుతున్నావు. సరే గాని నీకేమేం పనులొచ్చు? వెల్, మ్యూజిక్ అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అంకుల్. మ్యూజిక్? సరే, ఏ ఇన్స్ట్రుమెంట్లు వాయించగలవు? పియానో, డోలక్, తబ్లా. ఓ, అవన్నీ ఇక్కడికి తీసుకొచ్చావా నువ్వు? అయ్యో లేదంకుల్, మీరు వింటానంటే చెప్పండి. ఏబిటి పార్సల్ సర్వీస్ లో మనీకి చెప్పి పంపించమంటాను. వద్దులే, అక్కడే ఉండేవండి. ఏం చదువుకున్నావు? బిఎస్సి విజువల్ కమ్యూనికేషన్. సరే, వారం రోజుల్లో ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తాను. అంతవరకు బీచ్ సినిమా అంటూ తిరక్కో. రే బొమ్మే, అయ్యా రేపు ఉదయం ఇతన్ని తీసుకెళ్లి మన అవుట్ హౌస్ లో దించు. అంకుల్, అవుట్ హౌస్ లో వసతులన్నీ ఉంటాయి కదా? వసతులు లేకున్నా నువ్వు అక్కడే ఉండాలి. ఓకే. చూసారయ్యా మూమెంట్? రై, వాడితో స్ట్రిక్ట్ గానే ఉండు. చెప్పారుగా, ఇక చూడండి నా మూమెంట్. ఎందుకలా నెట్టుకుంటూ వస్తావు? ఇదేమన్నా థియేటర్ టికెట్లు తీసుకోవడానికి? అవుట్ హౌస్ అయ్యా. సారీ, థియేటర్ అనుకునే లోపలికి వచ్చాను. అనుకుంటావు. ఇలాగే చేసావంటే ఎక్కువ రోజులు ఇంట్లో ఉండలేవు, చెప్తున్నా. అట్టగే అన్న. ఏం చేస్తున్నావు? నేనేం చేశాను? డిసిప్లిన్ ఉండక్కర్లా. లగేజ్ ఎక్కడంటే అక్కడ పెడతావేంటి? మరి దీన్ని ఎక్కడ తగిలించను? నా మెడలో తగిలించు. సరేనా? మళ్ళా నిన్ను. ఇప్పుడేమైంది? అటు ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్యాన్ వేయడానికి వెళ్తున్నా. ఫ్యాను ఫ్రీగా కరెంట్ ఏమైనా ఇస్తున్నారా ఇక్కడ? నన్ను అడగకుండా చెప్పకుండా స్విచ్ మీద చెయ్యి వేసావో అడ్రస్ లేకుండా పోతావు ఏమనుకున్నావో. అలాగే. ఆ భయం ఉండాలి నీకు. నువ్వు ఎవరి దగ్గర గంతులు వస్తున్నావో తెలుసా? ఆంజనేయుడి దగ్గర. ఏబిటి పార్సల్ సర్వీస్ లో కొండెత్తుకెళ్తున్నట్టు మంచి పోసిస్తారే, ఆయనే కదా? ఏ ఆంజనేయుడిని ఇంతకు ముందు ఎక్కడ చూడనే లేదా నువ్వు? లేదన్నా. ఇక నా రూపంలో చూస్తావు, అప్పుడప్పుడు చూస్తూ ఉంటావు. అందుకే ఈ ఇంటికి సంబంధించినంత వరకు అయ్యగారు రాముడు, అమ్మగారు సీత, నేనే ఆంజనేయుడు. అందుకే ఇంటికి పేరు అయోధ్య అని పెట్టారు. అయితే అవుట్ హౌస్ పేరు శ్రీలంకనా? ఇలా చూడు, ఈ గేలి, ఎగతాళి, వెటకారం, దెప్పి పొడుపు, అల్లరి, అహంకారం ఇవన్నీ మీ ఊళ్ళో చెల్లుబాటు అవుతాయేమో గానీ ఇక్కడ కాదు. అర్థమైందా? సరే అన్న. సరే అన్న. ఒకసారి సరే అన్నావు కదా, మళ్ళా వెళ్తుంటే సరే అంటావేంటి? సారీ అన్న. ఇలా చూడు, వీడికి మూతి మీద మీసమే లేదు కదా, ఏం చేస్తాడులే అని చెప్పి వెధ వేషాలు వేయకో. ఇంకో విషయం, పేరుకు తగ్గ పౌరుషం లోపలుంది, దాన్ని లేపావంటే తట్టుకోలేవు. ఏంటి మూతాడిస్తున్నావు? ఏదో ఇరుకుంటేను. కొంచెం ఓవర్గానే పోతున్నావు నువ్వు. ఒకసారి ఇలా రా. నిన్ను ఒక ముఖ్యమైన విషయం అడగటం మర్చిపోయాను. అవును, ఈ బీడీ, సిగరెట్, మందు, గిందు ఇలాంటి అధవాల వాటలు ఏమన్నా నీకున్నాయా? ఇలా చూడు, ఏదో ఒకవైపు ఊపు, ఒకటి ఇలా ఊపు లేకపోతే అలా ఊపు. అన్ని వైపులు ఊపితే ఎలా అర్థం అవుతుంది? అది కూడా ఉండకూడదు. ఎప్పుడు అలాంటి అలవాట్లు నీకు అసలు ఉండకూడదు. ఎక్కడైనా ఎప్పుడైనా ఇంట్లో బీడి ముక్క కనపడిందో ఆ తర్వాత బాధ్యత నాది కాదు. సరే, అర్థమైంది కదా? అన్న ఇటు. ఏంటి వెళ్లకుండానే మాడు పగిలేడు తలిపేశావు? నువ్వు పోయావు అనుకున్నానన్నా. వద్దు, నేనే వేసి వెళ్తా. ఓకే. అసలు ఏంటి అన్యాయం? ఇదోన పెద్ద తాజ్ మహల్, అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఫ్యాన్ వేయద్దు, గడదు గుడ్డు అని రూల్స్ పెడుతున్నారు. ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. నన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు. నేను ఆడతాను, పాడతాను, తాగుతాను, చిందేస్తాను. ఏ మమ్మీ, నేనేమైనా చేస్తాను మమ్మీ. మన మనీయే నన్నేమే అండు, వీడోడు కోనికిస్కా.
స్టూపిడ్ ఫెలో. ఆపు ఆపు, ఇదేమన్నా బస్ స్టాండా రౌండ్లు కొడుతున్నావు? ఇదిగో బాబు, ఇందులో బ్యాగ్ తీసుకొచ్చి లోపల పెట్టు. రా దిగిరా. ఇదిగో ఇవన్నీ కూలని పెట్టుకుని తీసుకెళ్ళు. ముందు ఆటో డబ్బులు ఇవ్వు. సరే మీటర్ ఎంత అయిందో చూసి చెప్పు. ఏయ్, అక్కడ ఏం చెప్పానయ్యా? నువ్వు ఆటో ఎక్కేటప్పుడు ఏం చెప్పానయ్యా? మీటర్ లేదు, అక్కడికి రావాలంటే 20 రూపాయలు అవుతుందని చెప్పాను కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అన్నం తింటున్నావా, ఇంకేమైనా తింటున్నావా? ఏమన్నావు? అన్నం తింటావా? ఏయ్, నన్నే కొడతావా? చూడు నేనేం చేస్తాను. నేనేం చేస్తాను చూడు. ఏయ్, దీంతో నీ బుర్ర పగల కొట్టలేదు. నా పేరు నా మాట విను. 50 రూపాయలు ఇవ్వయ్యా. 20 కదరా అడిగావు? అది అప్పుడు, ఇప్పుడు నువ్వు కొట్టావు కదా, అందుకని 50 రూపాయలు ఇవ్వు. ఇదిగోరా. కొబ్బరికాయ పని లేకుండా చేశాడు. ఏయ్, నువ్వు ఇక మార్కెట్ వైపు వచ్చావో నీ పేగులు తీసి నా మెళ్ళ వేసుకుంటాను, జాగ్రత్త. నేను ఇక మార్కెట్ వైపు వస్తేనే కదరా. ప్రభాస్ ఒకసారి ఇల్లారా. ఏంటన్నా పిలిచావన్నా? ఈ బ్యాగులు 2 తీసుకెళ్లి లోపల పెట్టు. నేనా? నెలకి 3000 రూపాయలు జీతం తీసుకుంటున్నా నేనే. కూరగాయల మార్కెట్ దాకెళ్ళి కుక్కలా తిరిగి కూరగాయలు తీసుకొచ్చాను. నువ్వు ఏ పని చేయకుండా 3 పూట్ల మెక్కుతూ నేనా నువ్వా అంటావేంటి? ఇప్పుడు తీసుకెళ్ళి లోపల పెట్టాలి అంతే కదా? అవును. అది ముందే చెప్పాలి. దీనికి ఇంత ఎమోషనల్ అవుతావు? ఇంతకు ముందు నేనే చెప్పాను. చెప్పిన పని చేయి, దాని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఇవి తీసుకో. ఎందుకో తెలియదు గానీ ఈ మధ్య నీ హింస ఎక్కువైపోయింది. ఒక్క నిమిషం. బ్యాగులు నాకు ఇచ్చి టెంకాయ నువ్వు తీసురా. ఎందుకన్నా? నేను తీసుకొస్తాను. అన్నా ఇంత దూరం తీసుకొచ్చా, నేను కొంచెం దూరమే కదా, నేనే తీసుకొస్తాను. కొంచెం దూరం నేను తీసుకొస్తాను. ఎందుకన్నా? చెప్పింది చేస్తావా లేదా నువ్వు? గొడగొడ వాగుతావేంటి? సరే అన్న, సరే అన్న. ఊరికి నాతో పెట్టుకోవడం. ఏ బొమ్మన్నా, అమ్మగారు నువ్వు ఒక్కడవే ఎందుకంత కష్టపడుతున్నావు? తోడుగా ఎవరినైనా తీసుకెళ్లొచ్చు కదా. మన ప్రియా పెళ్లికి నేను కష్టపడకుండా ఇంకెవరమ్మా కష్టపడతారు? ఏ అవుట్ హౌస్ లో ఉన్న ప్రభాస్ని తీసుకెళ్లొచ్చు కదా. ఎవరు? మన తెనాలి అబ్బాయి అమ్మా. అతను ఎలాంటి హెల్ప్ చేస్తున్నాడో మీరే చూడండి. చూసారమ్మా, పూజ కోసం కొన్న కొబ్బరికాయని బౌలింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. మనసులో సచిన్ ఫీలింగ్. బౌలింగ్ చేసిన చాలు, కొబ్బరికాయ ఇవ్వు. నా ఏంటన్నా నువ్వు ముందు అవి తీసుకొని ఇది ఇచ్చావు, ఇప్పుడు ఇది తీసుకొని అది ఇస్తున్నావు. పెద్దవాళ్ళ ముందు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇన్సల్టింగ్ గా ఉంది కదా. ఏంటి బెదిరిస్తున్నావు? హే, చాడీలు చేస్తావా? చాడీలు చేస్తావా? చాడీలు చేస్తావా? ఇంత వయసు పట్టించే సర్వీస్ నాకు. మీ ఊరికి పార్సిల్ చేసి పారేస్తాను. కొబ్బరికాయ ఇవ్వు. ఇక్కడే ఉంటావుగా, తర్వాత చెప్తాను ఈ సంగతి. ఏంటయ్యా అక్కడే నించున్నావు? వచ్చి కూర్చోరా. సుందరం, పెళ్లి మండపం పువ్వుల డెకరేషన్ చాలా గ్రాండ్ గా ఉండాలి. మంచివాడికి అప్పచెప్పు. ఇది నువ్వు పర్టికులర్ గా చెప్పాలా? స్టేజ్ మొత్తం పూల డెకరేషన్ కి మనిషిని అరేంజ్ చేసేసాను. భోజనాల విషయంలో ఎవరికి ఏ కొరత ఉండకూడదు. అదంతా క్యాటరింగ్ వాళ్ళకి అప్పు చెప్పేశాను, ఏ ప్రాబ్లం ఉండదు. తర్వాత షామియానాకి, టేబుల్స్ కి, చైర్స్ కి విడివిడిగా మనుషులు పెట్టి ఆధార కొట్టేశాను. మంచి పని చేసావు సుందరం. అన్ని పనులకి వేరే వేరే మనుషులు పెట్టి మా టెన్షన్ ని సగం తగ్గించావు. ఎందుకమ్మా అనవసరమైన హంగామా? దానికి వేరే మనుషులు, దీనికి వేరే మనుషులు అంటూ. ఏమిట్రా నువ్వనేది? అదేంటమ్మా, మ్యారేజ్ కంటూ కొంతమంది బ్రోకర్లు ఉంటారు. వాళ్ళని పిలిచి బాధ్యత ఒప్పచెప్తే పందిరి వేయటం, బంతి భోజనాలు పెట్టడం, అరటి చెట్లు, మామిడి తోరణాలు కట్టడం, వచ్చే వాళ్ళ మీద పన్నీరు చల్లటం, మంగళ వాయిద్యాలు వాయించడం, ఇవన్నీ వాళ్లే చూసుకుంటారమ్మా. మనం చేయాల్సింది ఏంటంటే కొత్తగా కొనుక్కున్న బట్టలు కట్టుకుని పంతులు గారి దగ్గర అక్షతలు తీసుకుని ఆశీర్వదించి ఫోటోలకి ఫోజులు ఇస్తే సరిపోతుందమ్మా. అన్నిటికీ డబ్బేనమ్మా ప్రధానం. ఇదేదో బానే ఉంది. పద్మ, బొమ్మి చెప్పిన ఐడియా బాగుంది కదూ? అవునక్క, బొమ్మి వెంటనే ఏజెంట్ అలా అన్నారు, బాగుంది. ప్రభాస్, ఎందుకయ్యా లేచావు? అది కాదంటే మ్యారేజ్ అనేది ఇదిగో ఏం చెప్పినట్టు కాంట్రాక్టర్ ఫిక్స్ చేసి పందిళ్లు వేయించి తోరణాలు కట్టించి బంతి భోజనాలు పెట్టడం కాదా అంటే? నాకు తెలిసినంత వరకు అలా చేయడం అసలు పెళ్లే కాదు. మరేలాగా? చెప్పు 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 చెప్పు. అలా అడుగు. అంటే ఇదిగోండి, ముందు తాగండి, తీసుకోండి. అంటే పెళ్లి ఫిక్స్ అవగానే ఒక 4 రోజులకు ముందే చుట్టాలని, తెలిసిన వాళ్ళని స్ట్రైట్ గా వెళ్లి తాంబూలాలతో పత్రికిచ్చి ఆహ్వానించాలి. పెళ్లికి ఒక రోజు ముందే ఇల్లంతా బంధువులతో కళ్ళకళ్ళాడిపోతూ ఉండాలి. ఇంటికొచ్చే వాళ్ళని గుమ్మలో నిలబడి రిసీవ్ చేసుకుని చేతులెత్తి దండం పెట్టి, మగాళ్ళైతే చందనం ఇచ్చి, ఆడవాళ్ళైతే కుంకుమిచ్చి, వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి అలా అలా మీరు బిజీగా ఉన్నప్పుడు ఈవిడ వస్తున్నారనుకోండి. మీ పేరేంటి? పద్మ. పద్మ, మంచి పేరు. మీరు ఈవిడతో వచ్చిన వాళ్ళని చూసుకోమని పంపించేయాలి.
మీరు అలా చెప్పేటప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది, ముఖ్యమైన వాళ్ళు లైన్లో. మీరు వాళ్ళతో మాట్లాడేటప్పుడు సడన్ గా ప్రియ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు. హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు? అరే సూపర్, చూసారా నేను అంటూ ఉండగానే వచ్చేసారు. రండి రండి, నమస్కారం నమస్కారం, కూర్చోండి కూర్చోండి. హాయ్. హాయ్ ప్రియా. సరే ప్రభాస్, ఆ తర్వాత ఏం చేయాలో చెప్పు. తర్వాత ఏంటో నోరెళ్ళు పట్టుకొని చూస్తున్నావు? వచ్చిన వాళ్ళందరికీ కాఫీలు ఇవ్వరా, పోరా. ఏంటి రానా అన్నా అలా నేను చెప్పట్లేదన్నా, అమ్మగారు చెప్తారు. అందుకే మ్యారేజ్ బ్రోకర్ ని పెట్టాలని చెప్పేది. ఇవన్నీ వాడు చూసుకుంటాడుగా, లేకపోతే నేను చేయొద్దు. ఏంటి బొమ్మన్న అలా అంటున్నావు? ఆ కాంట్రాక్టర్లకి మన వాళ్ళు దగ్గర బంధువులని తెలుసా, దూర బంధువులని తెలుసా? మనమే బంతు భోజనాలు జరిగే చోటుకి వెళ్లి నిలబడి, రేయ్ ఈయనకి సాంబార్ పోయిరా అని మనం చెప్తే, ఆయన నాకు సాంబార్ వద్దు రసం కావాలి అని అడగ్గా, బాబు సాంబార్ వద్దు రసం తీసుకురాని మనం చెప్తే, అప్పుడు పక్కన కూర్చున్న నాకు బెండకాయ వేపుడు కావాలని అడిగితే, బాబు బెండకాయ వేపుడు తీసుకురాని ఒకరు చెప్తున్నప్పుడే ఇక్కడ పాయాసం అని ఇంకొకతను అడుగుతాడు. అప్పుడు టక్కున మనమే వెళ్లి పాయాసం బకెట్ తీసుకొచ్చి ఆయనకి వడ్డించాలి కదా. ఇలా వచ్చిన వాళ్ళందరినీ శ్రద్ధగా చూసుకుంటేనే విశ్వనాథ్ గారి కూతురు పెళ్లికి వెళ్ళాం, అక్కడ అందరినీ ఎంత బాగా చూసుకున్నారో తెలుసా, మన కుటుంబం గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇవన్నీ కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళు చేస్తారా చెప్పండి? తెలివి ఉండద్దు ఎవరికి? కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళకన్నా. అందుకని ఇక నుంచి ఎవ్వరు వద్దు, అన్ని పనులు మనమే నెత్తినేసుకుని శ్రద్ధగా చేద్దాం. తెనాలి, ఏ కాలంలో ఉన్నావు నువ్వు? ఇప్పుడంతా అమ్మాయిలు అబ్బాయిలు ఒకరినొకరు చూసుకోకుండానే ఇంటర్నెట్ లెవెల్లో మ్యారేజ్లు జరిగిపోతున్నాయి. నువ్వేంట్రా అంటే డైరెక్ట్ గా పత్రిక ఇవ్వండి, తాంబూలం ఇవ్వండి, వంకాయ ఇవ్వండి అంటున్నావు. పనికి మళ్ళీ మాట ఎందుకని పోవయ్యా.